అందరికీ నమస్కారం అండి. మా మీద అభిమానంతో వచ్చిన మీడియా వాళ్ళకి, కెమెరామెన్ అన్నలకి, ఫోటోగ్రాఫర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ హ్యావింగ్ అస్ టుడే. ఈరోజు ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఇది ఎలా అంటే, ఈ సినిమాలో ఎంత గొప్ప కథ ఉందో ఈ సినిమా చేయడానికి కూడా అంత గొప్ప కథ ఉంది. ఇదే ఒక రోజులో లేకపోతే ఒక 3 నెలల్లో 6 నెలల్లో టకటక అని చెప్పి అయిపోయిన సినిమా కాదు. కొద్ది కాలంగా దీంతోటి మేము అంటే ఎలా అంటే మా ప్రాణాలు పెట్టి లిటరల్గా మా ప్రాణాలు పెట్టి అన్ని ఎమోషన్స్ ఎదురయ్యి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ చేసి ఫైనల్గా ఈ సినిమాని మీ అందరి ముందరకు తీసుకొస్తున్నాము. ఒక సిన్సియర్ ఎఫర్ట్ యాజ్ ఎ తెలుగు ఫిలిం లవర్గా ఈ సినిమా చేశాము. ప్రేక్షకులందరికీ కూడా ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలి, ఒక కొత్త కథ చెప్పాలి అనే ఒకే ఒక గోల్ పెట్టుకుని తీసిన సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీరు చూస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అండ్ ఈ ప్రెస్ మీట్లో నేను యాక్చువల్గా కొన్ని చెప్దాం అనుకున్నాను నేను. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెరిగానండి చిన్నప్పటి నుంచి. నా 25 ఏళ్ల జీవితం ఉంది అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో. సో ఫర్ మీ సినిమా అంటే ఒక హీరో హీరోయిన్ లేకపోతే ఒక స్టోరీ, ఒక అద్భుతమైన సినిమా చూడడం కాదు, ఒక 100-150 మందితో కలిసి ఆ సినిమా చూడడం అనేది సినిమా నాకు చిన్నప్పటి నుంచి. అంటే అక్కడ బ్రహ్మానందం గారు జోక్ వేస్తే అందరూ పడి పడి నవ్వుకోవడం, లేకపోతే మనకు నచ్చిన స్టార్ హీరో ఫైట్లు చేస్తే దానికి మనం గూస్ బంప్స్తో చూడడము, ఒక ఎమోషనల్ సీన్ వస్తే అందరితో పాటు మనం ఏడవడము, ఒక మంచి రొమాంటిక్ సీన్ వస్తే మొహాలు చూసుకుని నవ్వుకోవడము. సో ఫర్ మీ సినిమా ఇస్ దిస్, ఈ ఎక్స్పీరియన్స్ సినిమా. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో థియేటర్లకి జనాలు రావడం తగ్గించారు. అండ్ దట్ ఈస్ అ బిగ్ కన్సర్న్. పెద్ద సినిమాలకి నడిచిపోతాయి అది, బట్ మాలాంటి చిన్న సినిమాలకి, అప్కమింగ్ వాళ్ళకి ఏంటంటే, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఆదరిస్తేనే మేము మళ్ళీ ఇంకొక అడుగు ముందరికి వేయగలుగుతాము. సో ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ to come to the theaters and watch the movie, because it is an experience. It is just not about the movie that you are watching, but it is an overall experience that you get when you watch the movie. So that is ఆ సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటి చేస్తున్నాను నేను మీ అందరికీ. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి, కొత్త కథ చెప్తున్నాము. సో తప్పకుండా చూడండి. అండ్ ఆల్సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే, ఫిబ్రవరి 14 ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే, అది కేవలం నా ఒక్కడిదో ఈయనొక్కడిదో విజయం కాదండి. దీంట్లో ఒక 40-50 మంది హార్డ్ కోర్ క్రూ మెంబర్స్ ఒక విజయం ఉంది దీంట్లో. అంటే మేము ఎంత ఎదురు చూసామో, మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా బయటికి రావాలి, ఇది ఎప్పుడు వస్తుంది అని అంతలా ఎదురు చూశారు. సో వాళ్ళు ఇచ్చిన అభిమానానికి, వాళ్ళు మా పైన చూపించిన ప్రేమకి నేను ఇంకా జీవితంలో అది ఎప్పటికీ మర్చిపోలేను. రైట్ ఫ్రమ్ ద సెట్ బాయ్ టు ది హైయెస్ట్ టెక్నీషియన్, అందరూ కూడా మా మీద అభిమానంతో, మా కష్టం చూసో లేకపోతే సరే వీళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి అందరూ తోడ్పడి మాకు ఈ ప్రయాణంలో ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అంటే దీనివల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే, చాలామందికి సినిమాల్లో రావాలని ఉంటుంది, కానీ ఎలా ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి ఏం అర్థం కాదు. కానీ నేను ఈరోజు నిజంగా చెప్తున్నాను, మేము కనుక ఈ స్టేజ్ మీద ఉండి ఇలాగ సినిమాని రిలీజ్ చేయగలుగుతున్నామంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయగలుగుతారు. సో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ న్యూ టాలెంట్. అందరూ ఖచ్చితంగా సినిమాల్లోకి రావాలి. అండ్ ఏదైనా డౌట్లు ఉంటే మాకున్న కొద్ది గొప్ప ఎక్స్పీరియన్స్ తోటి మేము డెఫినెట్గా గైడ్ చేయగలుగుతాము. సో ప్లీజ్ కమ్ ఇన్ టు ది మూవీస్. నిజంగా సినిమా నీడ్స్ ఆల్ ఆఫ్ యూ. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు కమ్యూనికేట్ టుడే. అండ్ ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ కథ అండి. అది ఐ థింక్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ, ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమా. అండ్ దానికి నిద్రకి అసలు ఏంటి సంబంధం అనేదే ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో స్టోరీ హార్ట్, స్క్రీన్ ప్లే బ్రెయిన్ అయితే, మ్యూజిక్ వచ్చేసి సోల్. సో దానికి అనూప్ రూబెన్స్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఐ థింక్ హీ హాస్ గివెన్ సమ్ గ్రేట్ మ్యూజిక్.
మేబీ ఈరోజు ఈ పాటల వాల్యూ ఇందాక అదే చెప్తున్నా, మేబీ ఈరోజు జనాలకి తెలియచ్చు తెలియకపోవచ్చు, బట్ ఐ థింక్ దే విల్ రిమైన్ యాజ్ క్లాసిక్స్ ఇన్ ది ఫ్యూచర్. సో ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్బమ్స్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై అనూప్ రూబెన్స్ గారు. అండ్ అది నా ఫస్ట్ సినిమాకి రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. అండ్ నిజంగా ఈ ఈ ఈ కథ నేను చేయాలని పట్టుబట్టిన మా డైరెక్టర్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక డెబ్యూటెంట్కి చాలా ఉంటాయి, డ్యాన్సులు ఫైట్లు చేసి కమర్షియల్గా ఒక యాంగిల్లో ప్రొజెక్ట్ అవ్వచ్చు, లేదా ఒక మంచి కథాబలం ఉన్న సబ్జెక్ట్ తీసుకుని చేయొచ్చు. సో నాకున్న టేస్ట్కి నాకు కొత్త కథలు చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం నాకు, ఎందుకంటే నాకు పర్సనల్గా కథలు వినడం చాలా ఇష్టం. సో అలాంటి ఒక గొప్ప కథ నాకు ఇచ్చి నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ప్రయాణంలో మాకు సహాయం అందించిన మా ప్రొడ్యూసర్స్ గారికి, శామ్ గారికి, వంశీ గారికి, అండ్ మా కో ప్రొడ్యూసర్ లోకేష్ భయ్యకి నిజంగా చాలా థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్స్ నవమి అండ్ రోషిని, అంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువే, ఎందుకంటే దిస్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. బట్ ఎక్కడా కూడా డీమోటివేట్ కాకుండా కాన్స్టెంట్ ఎనర్జీ, కాన్స్టెంట్ మోటివేషన్ తోటి మాతో పాటు ఒక టీంలా నిలబడి ఈరోజు మాతో పాటు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వాళ్ళు అందించిన సహకారం ఐ థింక్ దట్ ఈస్ ఫెనామినల్. సో ఐ రియలీ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ finally, I think I should really thank Shekhar Anna, Teju bro, and our digital partners, Manoj Anna, Arun, #media వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఐ థింక్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే మా పైన ఒక చిన్న ఇదే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అరే పాపం ఏదో కష్టపడుతున్నారు వీళ్ళు, చేద్దాం వీళ్ళకి అని చెప్పి. సో ఐ థింక్ వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ మెట్ సచ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఐ రియలీ విష్ ఆల్ ఆఫ్ యూ come to the theatres on this February 14th to watch Nidarinchu Jahapana. Thank you so much. Thank you so much, Anand garu. Thank you so much. We have a Q&A with media. Yeah, please. Hi, everybody.